వచ్చిన తర్వాత మనము పరలోక బోయేజని యేసుక్రీస్తు పనివారమా కాదా? అలాగైతే మనము సోల్ విన్నర్సా? ఆత్మల రక్షణ కొరకైన భారం ఉందా? రెండవది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 1 Samuel chapter 20. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 38వ వచనం. Chapter 20 verse 38. వాని వెనక నుండి కేక వేసి, నీవు ఆలస్యం చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని యుద్ధకు వాటిని తీసుకొని వచ్చింది, కానీ సంగతి ఏమీ వానికి తెలియక ఉండెను. ఇక్కడ రెండో వ్యక్తి చూస్తాం, యోనాతాను పనివాడు. యోనాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి పోలిక. యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు అనే వాక్యంలో మనం చూస్తాం. యోనాతాను అని అంటే అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ గివన్, దేవుడిచ్చెను అని అర్థం. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా? అంటే మీరు జవాబు చెప్పరనిగా చెప్తారు. వాక్యం మీద మీ మనసు కొంత కేంద్రీకరింపజేయటానికి వచ్చారు ప్రయత్నం. బైబిల్లో యోనాతానులు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి యోనాతాన్ ఎవరు? సాధారణంగా మనకి యోనాతాన్ అంటే ఏం గుర్తొస్తారంటే ఒక్కళ్ళే గుర్తొస్తారు. ఎందుకంటే అది ఒక్కళ్ళే మనకు తెలుసు, ఇంకేం తెలియదు. ఆయన్నే దావీదు స్నేహితుడైన యోనాతాన్. కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, బైబిల్లో యోనాతాన్లో 10 మంది ఉన్నారు, 10. దాంట్లో ఈయనొక్కడు. మీ పేరు ఏదైనా యోనాతాన్ అని ఎవరైనా పెట్టినారనుకో, ఏ యోనాతాన్ బ్రదర్ అంటే ఏ యోనాతాన్, ఇంకెవరు ఉన్నారు బ్రదర్? దావీదు స్నేహితుడే కదా. దావీదు స్నేహితుడు ఒక యోనాతాన్, మిగతా 9 మంది. ఇప్పుడు దావీదు స్నేహితుడని యోనాతానును బట్టి దావీదు కలిగిన ఆపదలో నుండి తప్పించబడాలని కోరాడు. యోనాతాన్ గారి నాన్న మీకు తెలుసు కదా, సౌలు, దావీదుకి మామ. చంపాలని పూనుకున్నాడు. సొంత మామే చంపాలనుకుంటే ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి వెళ్ళలేడు, అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళలేడు, భార్య దగ్గరికి వెళ్ళలేడు. అందుకే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే బామ్మారి దగ్గరికి వచ్చి. మీ ఊర్లో అట్లే అంటారా? బావ అంటారా, బామ్మారిది అంటారా? కనుక ఆయన దగ్గరికి వచ్చినాడు, ఆయన రక్షిస్తాడేమో అని. బావుని బాగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మీకు తెలుసు అనుకుంటా కదా. ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళ అక్క చెల్లిని ఆయన కూడా బాగా చూసుకోవాలని చూసుకుంటారు, అంతే, వేరే ఏం లేదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉండడం మంచిది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీ బావగారిని బామ్మరిదిని బాగా చూసుకోండి, సరేనా? లేకపోతే ఆయనకి ప్రాణాపాయం వచ్చింది దావీదుకి. దేవుడు యోనాతానును వాడుకొని ఆయన కాపాడాడు. భార్య మంచిది కాదు కానీ భార్య బ్రదర్ మంచోడు. కొన్నిసార్లు అలాగే ఉంటుంది, మరి ఏం చేస్తాం. మామ మంచోడు కాదు కానీ మామ కొడుకు మంచి, బావమరిది మంచి. అందుకని ఆయన దావీదును తప్పించడానికి చాలా ప్రయత్నం చేసినాడు. కానీ మరి వాళ్ళ నాన్నతో మాట్లాడవచ్చు కదంటే మూర్ఖుడు, వినడు. అందుకే ఏం చేస్తాం మరి? కొడుకు మాట కూడా విన్నోళ్ళు ఉన్నారు, భార్య మాట కూడా విన్నోళ్ళు ఉన్నారు, కూతురు మాట కూడా విన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళనే సౌలు అంటారు. ఎవరి మాట వినరు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అంటారు. చివరికి ఏమవుతారంటే వాళ్ళే కత్తేసుకొని మీద పడి సస్తారు. అప్పుడు ఇది కూడా కరెక్టే అంటారు వాళ్ళు. ఎంత నష్టం, ఎంత అపాయం. అందుకే మూర్ఖుడు ఆలోచనలను లక్ష్య పెట్టాడు అని వాక్యంలో రాశారు. ఒకరి సలహా, మనకింటే పెద్దోళ్ళు, ఆత్మీయులు, అనుభవస్తులు, దైవికమైన వారు, దైవసేవకులు, బాధ్యత వహించి వారు చెప్పినప్పుడు వినడం అవసరం, నేర్చుకోవడం అవసరం. అన్నీ నాకే తెలుసు అనుకోవద్దు. అన్నీ నాకే తెలుసు అని నువ్వు అనుకుంటే నీకేం తెలియదు అని అర్థం. అర్థమవుతుందా? మామూలుగా చెప్తుంటారు కదా పిల్లలు కానీ మీరు కానీ, నాకు తెలుసులే, నువ్వేం చెప్పద్దు. తెలుసులే అంటే అర్థం ఏంటి? తెలియదు అని అర్థం.
భార్యాభర్తలు పోట్లాడేటప్పుడు కూడా ఇదే పదం ఫ్రేజ్ వాడుతుంటారు. అది ఎందుకు చేసి నాకు తెలుసులే, నువ్వేం చెప్పద్దు. ఇక్కడ బావగారిని గురించి ప్రాణము కూడా పెట్టడానికి యోనాతాను సిద్ధపడ్డాడు. అందుకే ప్రాణ స్నేహితుడు అని బైబిల్లో యోనాతాను గురించి చెప్పినట్లు వాక్యాలు మనం చూస్తాం. ఇప్పుడు యోనాతాను దగ్గర ఒక పనివారు ఉన్నారు. దావీదుకు యోనాతానుకు ఒక చిన్న సంభాషణ జరిగింది. వాళ్ళ నాన్నగారు చంపేస్తారా లేదా, ఊరికి రావచ్చా, బయటికి నుండి అలాగే వెళ్ళిపోవచ్చా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ దినాల్లో దానికి ఒక గుర్తు పెట్టుకున్నారు, అదే బాణం విసరాలా అని. ఈ దినాల్లోనైతే మనం వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఆ దినాల్లో అవన్నీ లేవు కదా, అందుకే ఇవే చిన్న గుర్తులు, దీన్నే గుడ్డి గుర్తులు అని అన్నారు. ఆ బాణం వదిలినాడు. బాణం తీసుకురావటానికి పనివాడు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. బాణం ఎందుకు వదిలారు, ఎవరు వదిలారు, ఎక్కడ వదిలారు, వదిలితే దాని అర్థం ఏంటనేది యోనాతానికి తెలుసు, దావీదుకి తెలుసు. పనివానికి తెలియకపోయాను. కొన్నిసార్లు పనివాళ్ళకి తెలియకోకుండా మంచిది. నేను ఇది చెప్తాను, ఇంతదాకా అయితే తెలియాలని చెప్పారు కదా బ్రదర్, అక్కడ తెలియాల, ఇక్కడ తెలియాల్సిన పని లేదు. ఈ పనివానికి ఈ సంగతి ఏమీ అవసరం లేదు. కానీ పనివాని బాధ్యత ఇక్కడ ఏంటంటే ఆ బాణం మాత్రం ఎక్కడ పడిందో అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకురావాలని కోరబడుతున్నా. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే సర్వీస్, పరిసరాన్ని జ్ఞాపకం చేస్తుంది. యజమానుడు ఏం చెప్తే అదే పని చేయటానికి మనం ఇష్టపడాలి. ఇదెందుకు, బాణం అక్కడెందుకు వదిలావు, ఖాళీకి ఎందుకు వదిలావు, నాకు ఇస్తే నేను వదులుతుంటే కదా, లేకపోతే నేను అక్కడికి వెళ్తా కదా, నాకు తెలుసు కదా అన్నీ. ఇంక ఇవన్నీ ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మామూలు మనకి ఎక్కువ రీజనింగ్ ఉంటుంది, లాజిక్ ఉంటుంది. ఒబీడియన్స్ నిల్. రీజనింగ్ 100%, లాజిక్ 100%, బ్లెస్సింగ్ నిల్. అందుకే ఆశీర్వాదం కూడా ఏమీ కనిపించదు. యోనాతాను పనివాడు సేవ చేయటానికి యజమానునికి ఇష్టపడినట్లు చూస్తాను. మూడోది చూస్తామా, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం, verse 14. 1 Samuel chapter 25 verse 14. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. నాబాలు గొర్రెల బొత్సు కత్తెర వేయిచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను దావీదు పనివాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు కానీ పనివాడు ఒక్కడు కనిపించట్లేదు. 14 చూస్తా. 1 Samuel chapter 25 verse 14. సమూయేలు మొదటి గ్రంథం 25:14. పనివాడొకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లా, నేను నాబాలు భార్య అయిన అబీగయీలు పనివాడు, ఈయన పేరు కూడా రాయలేదు. ఆమెకు సహాయం చేయటానికి ఈ పనివాడు ఉన్నాడు. అబీగయీలు చాలా తెలివైంది, మీలాగా తెలివైంది. బహుశా ఆమె దగ్గర గుంటూరేమో. ఆమె భర్తను నాబాలు బైబిల్లో రాయబడింది మోటువాడు అంట, ఆయన పేరే మోటోడు. కానీ మస్తు డబ్బులు ఉన్నాయి, భాగ్యవంతుడు అని బైబిల్లో రాశారు. డబ్బులు ఉన్నాయి, విస్తారంగా ఉంది. ఏం చేస్తున్నాడు, డబ్బులు ఉన్నాడు, వ్యాపారం చేయట్లే, ఫుల్గా తాగేసి దండికి నిద్రపోతున్నాడు. ఆయన తాగి లేచిన తర్వాత ఈ భోజనం వడ్డించాల, మళ్ళీ ఆయన తిని తాగి మళ్ళీ పడుకోండి, ఇదే పని. మీరు చెప్పండి, ఇట్లాంటి వాళ్ళతో ఎవరన్నా కాపురం చేస్తారా? చేస్తారా, చేయరా? ఎందుకు అడుగుతున్నానంటే ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. చాలామంది నాబాల్ లాంటి భర్తలతో కాపురం చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం చేస్తా, సైతాన్తోనన్నా చేయొచ్చు బ్రదర్, ఆయనతో చేయలేమనే వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ ఆల్సో ట్రూ. ఈ మోటోడు బ్రదర్, డబ్బులు ఉన్నాయి బ్రదర్, మోడతనం ఉంది, ఏం లాభం ఉంది? భార్య ఏమంటుంది, ఆత్మీయురాలు అబీగయీలు మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి, ఇంత ఆత్మీయురాలకి ఇంత మోటోని తెచ్చి ఎవరు పెళ్లి చేసినారు? ఎవరు ఆ పెళ్లి పేరయ్య? ఆయన కూడా గుంటూరులోనే ఉన్నాడా?
ఆత్మీయ అమ్మాయికి ఆత్మీయని తీసుకుని వచ్చి పెళ్లి చేయాలి కదా, మోటోనికి మోటోని తీసుకుని వచ్చి పెళ్లి చేయాలి కదా. మరి ఇది మిస్ మ్యాచ్ ఎందుకు జరిగింది? ఇలాంటి మిస్ మ్యాచ్లు జరుగుతుంటాయి. బ్రదర్ ఇలాగ మిస్ మ్యాచ్ చెప్పినాడు, మేము కూడా ఇలాగ చేసుకొని మార్చుకుంటామని ప్రయత్నం చేయొద్దు. నాబాలు మారినట్లు లేదు, బైబిల్లో సచ్చినట్లు ఉంది. అప్పుడేం మీరు అనుకుంటారు, మార్చుకోవచ్చు బ్రదర్, ఎంతమంది మార్చుకున్నారు, ఎంతమంది చచ్చినారు అది నీకు తెలుసా? తెలియదు కదా. అప్పుడు మీరు ఏమనుకుంటారు, పెళ్లి కానప్పుడు ఏదో ఒకటి బ్రదర్, ఇవన్నీ అనుకుంటే ఎక్కడైతుంది బ్రదర్, అందరూ మారుతారులేండి, వాళ్ళు అట్లే చెప్తారు, అన్నీ జరుగుతుంది. కానీ ఎవరు పోరాడేది ఎవరు, సంసారం చేసేది ఎవరు, ఏగేది ఎవరు, భరించేది ఎవరు? ఆమె కదా. ఎన్ని రోజులని పోరాడుతుంది? మనం పోయి వాళ్ళకి సలహా చెప్పడానికి ప్రయత్నం చేస్తే, సిస్టర్ సర్దుకోండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. ఎన్ని రోజులు బ్రదర్, ఎన్ని వారాలు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు, జీవితకాలం అంతానా? ఏడ్చిన కళ్ళు ఏడ్చినట్లే ఉన్నాయి, బాధపడిన మనసు బాధపడినట్లే ఉంది. ఒక రోజున సంతోషం, ఒక ఆదివారం అన్న సంతోషం, ఒక్క రోజున సమాధానం లేకుండా ఎన్ని రోజులు బ్రదర్? దేవుడు నన్నన్న తీసుకోమను, ఆయనన్న తీసుకోమను. మంచిదమ్మా, నువ్వు వద్దులే, ఆయన్నే తీసుకుంటాను. నేను చెప్పేవన్నీ మొదటి సమయాలు 25లో రాయబడ్డాయి. కాకపోతే నేను ఎలాగ చెప్తున్నానంటే వ్యవహార భాషలో చెప్తున్నా, గుంటూరు భాషలో కాదు, రాయలసీమ భాషలో. అందుకని ఈ మోటోడు తినేసి తాగేసి పడుకోవడం, ఇదే పనులు చేస్తున్నాడు. నాకు తెలిసి పిల్లలు కాలేదు అనుకుంటా. దేవుడు ఆశీర్వదించలేకపోయాడు వారి దాంపత్య జీవితాన్ని. ఎంతుంది ఆస్తి, ఎలా పనోళ్ళు ఉన్నారంటే మీరు ఊహించుకోండి. ఒకరు పనోళ్ళు మన దగ్గరికి ఉదయం వచ్చి 8కి వచ్చి 9కి పోయే పనోళ్ళు కాదు, సాయంకాలం 5కి వచ్చి 6కి పోయే పనోళ్ళు కాదు. ఆ పనోళ్ళు మన దగ్గరికి వచ్చే పనోళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ పనోళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి వస్తారు, ఏమ్మా రమ్మంటారా? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మేము మనం లిఫ్ట్ చేయాలి, మనం చేసినప్పుడేమో వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాంటి పనులు చాలామంది ఉంటారు. పనులు వచ్చినా కూడా వాళ్ళు షరతులు పెడతారు, అమ్మా నేను అంట్లు తోముతాను, ఇల్లు ఊడుస్తాను, ఈ రెండే చేస్తాను అంటే, ఇంకా పనులు ఉన్నాయి అవి చేయండమ్మా. ఏంటా పనులు? బట్టలు ఉతకాల, చేయండమ్మా. ఏంటా పనులు? టాయిలెట్ శుభ్రం చేయాల, చేయండమ్మా. ఇంకా పనివాళ్ళు ఎందుకు? అది నేను చేసుకోలేనా? చేసుకోగలమా? చేసుకోగలరు. ఆ రెండిటితో పాటు ఈ రెండు కష్టమైనవి కనుక ఇవి చేస్తే, రెండు కష్టమైనవి ఎందుకు, కొద్దిగా తేలికైనవి కూడా అన్ని కలిపితే 4 పనులు అయితే సరిపోతాయి కదా, 4 రూపాయలు చేస్తే అని మనం అనుకుంటాం. మిమ్మల్ని పెంచిన వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే, తేలికైన పనులు రావడం, అంట్లో అర్ధగంటలో తోమేయడం, అర్ధగంటలో ఇల్లు శుభ్రం చేయడం, పోయిస్తానమ్మా. కాదమ్మా బట్టలన్నీ ఉన్నాయి, అవి నేను చేయను, మీరు రమ్మంటే వస్తా, లేకపోతే. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పనులు కాదు ఆమెకు ఉండేది, ఆమె ఇంట్లోనే పనోళ్ళు ఉన్నారు. ఆ పనోడికి ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఎంతమంది పనోళ్ళు ఉన్నారో మనకు తెలియదు. అందరూ వచ్చి ఈమెతో మాట్లాడలేరు. ఈ పనిలో చీఫ్ పనివాడు మాత్రమే వచ్చి ఆమెతో పరిచయంతో మాట్లాడుతున్నాడు. ఆ పనోడు ఎలాగ మాట్లాడాడో తెలుసా? వాళ్ళ యజమానుని గురించి ఇక్కడ రాసినారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25. సమూయేలు మొదటి గ్రంథం 25:17. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసినది బహుజాగ్రత్తగా సలహా చెప్తున్నాడు వాళ్ళ మేడంకి. ఏమని? మన యజమానుడు బహు పనికి మాలినోడు. ఎవరైనా భార్య దగ్గరికి పోయి ఒక పనివాడు, మా నాయన ఇట్లాంటి వాడమ్మా అని చెప్తే భార్య ఎలా స్పందిస్తుందో మీరు చెప్పండి. మీటికి వచ్చే పని అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మన అయ్య బహు పనికి మాలినోడమ్మా అనింది అనుకో, మీరేం చేస్తారు? ఆ చీపురు ఎక్కడుందో చూడమ్మా. నువ్వు పందానివి, పని చేసేవాడివి, పని చేసినట్లు ఉండాలి. కానీ మా ఆయన సంగతి నీకెందుకు, నా సంగతి నీకెందుకు?
మేము ఎట్లున్నాం ఏమైంది, మేము పోట్లాడతాం మళ్ళీ ఒకటి ఎత్తాం. మాది బాగా మస్తుగా ఉంటుంది, 1,00,000 ఉంటాయి. సంసారం అయిన తర్వాత గుట్టకు చాలా ఉంటాయి. మా ఆయన పనికి మాలోడు అంటావా నువ్వు? అది బహువచనం, ఇదేంటి విశేషణం వాడారు. బహు పనికి మాలినోడు అండి. పనికి మాలినోడు చాలామంది ఉన్నారు కానీ బహు పనికి మాలిన వాడు, అది మొదటి టైటిల్ ఆయన చూసింది వాళ్ళ యజమానంలో. అది భార్యకి చెప్తున్నాడు, వేరే వాళ్ళకి కాదు. తర్వాత చెప్పాడు చూడండి ఇక్కడ, యవనిని తనతో ఓ యవ్వని మాట్లాడినాడు అంటే నేను చెప్పిందే వేద రే. ఎందుకు మాట్లాడినాడంటే తాగొచ్చి వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం మాట్లాడాలంట. ఎందుకంటే మాట్లాడకపోతే వాళ్ళు ఉండలేరు మత్తు దిగేదాకా. అందుకని వాళ్ళు ఏం మాట్లాడతారు. కాదు సార్ తాగి 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 కరడుగట్టిపోయినాడు, ఎవరిని మాట్లాడనీయట్లేదంట. అందుకే వాక్యంలో రాశారు, వాడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని మాటలాడనీయాడు. ఆయన గురించి చాలా లక్షణాలు ఆయనే చెప్పాడు, మనం కాదు. 5 చెప్పాడు. ఇప్పుడు సమయాన్ని బట్టి నేను చూపించట్లేదు. ఇన్ని చెప్పిన తర్వాత ఆమెకు కూడా ఒకటి చెప్పినాడు. ఏం చెప్పినాడు? నీవు ఈ సమయమున బహుజాగ్రత్తగా ఏం చేయాలో ఆలోచించు. ఇట్లా ఎవరైనా పనులు పోయి యజమానికి చెప్తే ఎలాగ స్పందిస్తుంది ఆమె? చెప్పరేంటి? మీ దగ్గరికే మీ ఇంట్లో పనిచేసి ఆమె వచ్చి ఇలాగ చెప్పింది అనుకో, బహుజాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి అమ్మా అని ఏం చెప్తారు మీరు? సరేలే అమ్మా అంటారా? రేపటి నుండి రావద్దమ్మా నువ్వు మా ఇంటికి. ఏమ్మా అంటే బహుజాగ్రత్తగా ఆలోచించినాను. ఈ అబిగేలు చాలా అందముతో పాటు ఆలోచన కలిగిన స్త్రీ. ఈ 2 స్త్రీకి తోడైతే ఆమె భూమి మీద దేవత. ఇంకోసారి చెప్పనా? అందం, ఆత్మీయత తోడైతే ఆమె భూమి మీద దేవత. ఈ 2 లేకపోతే ఆమె భూమి మీద డాష్. ఇప్పుడు బల దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏ టైపు? అందము, ఆత్మీయత పురుడి పోసుకున్న అబీగేలులు దైవ సన్నిధిలో ఉండాలని కోరుతున్నారు. అలాంటి వాళ్ళే దావీదుకు ఇష్టమైన భార్యగా చేయబడగలరు. అది లేకపోతే పరలోకపు దావీదని యేసుక్రీస్తు ప్రభుత్వం మనకు పాలు లేదు. ఇప్పుడు ఆమె ఆలోచించింది, పనివాడు చెప్పిన మాటకు విధేయత చూపించింది, తన గాడిదని తీసుకునింది, గంత కట్టుకునింది, అవసరమైన సామాగ్రిని అంతా సిద్ధం చేసుకుంది. ఆ తర్వాత కథ నాకంటే మీకు బాగా తెలుసు. దావీదు దగ్గరికి వెళ్ళింది, క్షమాపణ కోరింది, రాజీ పడింది, పరిస్థితులన్నీ సర్దుకున్నాయి. తర్వాత ఈ నాబాలు చనిపోయిన విషయాలు, దావీదు అబిగేలు పెళ్లి చేసుకున్న విషయాలు, వారి ద్వారా దేవుడిచ్చిన సంతానము, ఇవన్నీ ఆధ్యాత్మిక వంశావళి. ఒక్క పనివాడు జీవితాన్ని మార్చు. 1 సమూయేలు 25వ అధ్యాయము ఒక కుటుంబ కథ నేపథ్యం ఒక కుటుంబ నేపథ్యం. ఏంటి ఆ కుటుంబ నేపథ్యం అంటే, భార్య రక్షించబడితే, భర్త రక్షణ లేకుండా ఉంటే, వారిద్దరి మధ్యలో పనివాళ్ళు ఉంటే ఒక స్టోరీ ఎలాగ వెళుతుంది అని తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడు మన కొరకు ఒక అధ్యాయం అంతా రాయించినాడు. ఇక్కడ ప్రధాన పాత్ర ఎవరు ప్రధాన పాత్ర? నాబాలా, అబిగేలా, పనివాడా? అబిగేల్. అబిగేల్ అని పేర్లు చాలామంది పెట్టుకొని ఉంటారు కానీ దానికి ఆపోజిట్గా జీవిస్తుంటారు. పేరుకి ఆపోజిటే కదా మనం ఉంటాం. వ్యవహారికంగా పేరు ఒకటి ఉంటుంది, జీవితం ఒక రకంగా మనకు కనిపిస్తూ ఉంటాం. పేరేమో ప్రకాష్ అని పెట్టుకుంటాం, వాళ్ళేమో నల్ల. ఇది ఎక్కడ ప్రకాశం అంటే ఇది గుంటూరు ప్రకాశం. ఇంకొకరికి ఏమని పేరు పెడతారు? స్మార్టీ అని పేరు పెడతారు. వాడు తల పట్టుకుని ఉంటాడు. తల పట్టుకుని ఉంటే ఎట్లా స్మార్ట్ అవుతాడు? తాటి చెట్టు మీద ఉంటే స్మార్ట్ అంటే అర్థం ఉంటుంది. అబిగేలు పేరు తెగినట్లు సరిపోయింది.
25వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, మోటువాడైన భర్త ఉన్న తర్వాత ఆత్మీయురాలైన భర్త ఉంటే గుణవతైన భార్య తన కుటుంబాన్ని ఎలాగూ కట్టుకోగలదో తెలియచేస్తుంది. ఈ సమస్యలు గుండా వెళుతున్న వారు స్త్రీలు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నువ్వేమని చేయాలా, కానీ మరి ఏమనుకుంటారంటే నేను ఏం చేయలేను. ముగించేస్తున్నాను, నేను మళ్ళీ ఫిక్స్ అయ్యేలా. సరే కింద తీసుకు. కుటుంబాన్ని ఒక స్త్రీ ఎలా కట్టుకోగలదో ఈ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి స్త్రీలు కన్నీరు కార్చేవారు, బాధపడేవారు, గాయాలతో ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకెక్కువ ఉంటారు. ఈ మోటు వాళ్ళని చేసినారు బదార్, ఎవరో పెళ్లి పేరాయి వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా ఇచ్చేసిన. ఆమెకి వాళ్ళ అమ్మగారు నాన్నగారిని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. అలాగే వాళ్ళ తోబుట్టువులను గురించి కూడా ప్రస్తావన లేదు. ఆమెకి దేవునికి ఉన్న సంబంధం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు బల దగ్గరికి మనం కూడా వస్తున్నాం. అబిగేలు పనివాడు. ఈ పనివాడు మనకి ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే స్పిరిచువల్, ఆత్మీయమైన వాడు. ముగ్గురు పనివారిని చూసిన. మొదటిది బోయజు పనివాడు, ఆత్మల రక్షణ చేసేవాడు. రెండవది యోనాతాను పనివాడు, పరిచర్య ధర్మాన్ని కొనసాగించేవాడు. మూడవది అబిగేలు పనివాడు, కుటుంబము నష్టపోకుండా ప్రాణము తెగించి యజమానురాల దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పి ఆలోచన చెప్పేవాడు. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రభు యొక్క పనివారి గుంటానికి పిలిచిన నమ్మకమైన పనివారు ప్రభుకు కావాలి. ఆయన మాట చొప్పున చేసేవారు ఆయనకు కావాలి. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడు. ఇప్పుడు మన యొక్క ఆహారం ఉంది, జీవాహారం. అది పనివాళ్ళు మాత్రమే దాంట్లో పాలు పొందుతారు. పొలానికి వెళ్ళిన తర్వాత పనులు మాత్రమే మధ్యాహ్నం భోజనానికి వస్తారు. పని చేయకుండా గాలికి తిరిగే వాళ్ళు కూడా మధ్యాహ్నం భోజనానికి వస్తారా? ఎవరైనా అడ్డిస్తారా? అలాంటి వాళ్ళు ఎవరైనా భోజనానికి రండి అని పిలుస్తారా? ఇప్పుడు ప్రభు మనకి విందు ఏర్పాటు చేసినాడు. ఆయన భోజనం బల దగ్గర మనం చేరి మనం యోగ్యంగా పరీక్షించుకోవాలని, పాలు పొందాలని ప్రభు కోరుతున్నాడు. మనల్ని ప్రేమించి యేసు ప్రభు వారు సిలువలో మన కొరకై ఆ పనిని చేసి ముగించినాడు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళిన దైవ పరిచారకుడు. తండ్రి పని ముగించడానికి భూమి మీదకి వచ్చినాడు. దేవుని చిత్తం చేయట ఆయన పని, ఆయనకు ఆహారమై ఉంది. చెక్. ఆహారాన్ని ఆయన మనుషులందరి కొరకై మన పక్షాన ఆయన చేసి ముగించినాడు. ఈ మధ్యాహ్నం ఆ శిలువ వైపు చూస్తూ మన ఓటమి, అవమానము, తప్పుదల అన్నిటినీ శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుకొని యేసుప్రభు వలె యోహాను 19:4 మనం కూడా చెప్తే ఎంత బాగుండు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరచితిని. మనమైతే దాన్ని పారాఫ్రైజ్ చేసుకుంటే ఏమని చెప్పొచ్చు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను ఆరంభించక నీ మహిమను దొంగలించితిని, లేదా మహిమను దోచుకుంటని తీసుకురాలేదా. అందుకే క్షమాపణ కోరి ప్రభువా నన్ను పనివారిగా చేసి, ఎంతోమంది ఆయనకి పనివాళ్ళు ఉన్నారు. దేవదూతలే ఆయనకి పనివారు. కానీ రక్తం ఇచ్చి కొని కడిగి శుద్ధీకరించి మనకు ఆ భాగ్యం ఇచ్చిన. బోయజ్ ఇంట్లో పనిచే, పొలంలో పనిచేయడం అందరికి దొరికే భాగ్యమా? యోనాతాన్ దగ్గర పనిచేయడం మీరు ఊహించండి. రాజు కొడుకు దగ్గర పని చేస్తున్నాడంటే ఇంకెలాగుంటుంది? ఆ డ్రైవర్కి కూడా పవర్ ఉంటుంది, అటెండర్కి కూడా పవర్ ఉంటుంది, గేట్ మ్యాన్కి కూడా పవర్ ఉంటుంది, సెంట్రీ వాళ్ళకి కూడా పవర్ ఉంటుంది. అలాంటిది ఆయనకి నమ్మకమైన పనివారు, పనుల సంబంధమైన రాజు యేసుక్రీస్తు ప్రభు.
అబిగేలు పనివారు. మన ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రభువు మనల్ని పనివారిగా ఉండటానికి పిలిచినాడు. నమ్మకమైన పనివారిగా, సిగ్గుపడ అక్కరలేని పనివారిగా ప్రభు పరిచర్లో పాలు పొందినట్టు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మన పొరపాట్లు పతనాలు ఒప్పుకొని విడిచిపెట్టి రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి యేసు నామమున యోగ్యంగా బలలో పాలు